హెడేక్‌లో మనకి కొన్ని డేంజరస్ సైన్స్ ఉంటాయి. కళ్ళు చూపు తగ్గింది. హ్మ్. లేదా ఏదో పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టుగా మనము దీన్ని గమనించాల్సి ఉంటదన్నట్టు. అంటే బ్రెయిన్‌లో ట్యూమర్. చిన్న చిన్న పిల్లలు హ్మ్. టీనేజ్‌లో కానీ, అండర్ టీనేజ్‌లో వాళ్ళు కూడా మైగ్రేన్ పెయిన్‌కి గురవుతున్నారు. హ్మ్. ఇది ఎందువల్ల సార్? చిన్న పిల్లలు అంటే మనకి బేసికల్‌గా ఇది కొంచెం డేంజరస్ సైన్స్ అన్నట్టు. బీపీ అండ్ డయాబెటిస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు. వీటి తీసుకునే టాబ్లెట్స్ మనకి బ్రెయిన్ స్ట్రోక్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా సార్? షుగర్, బీపీ పేషెంట్స్‌కి ఏమవుతదంటే రక్తనాళాలు ఇప్పుడు వన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ రీజనరేట్ అవ్వడం జరగదు. స్ట్రోక్స్ గురించి అని చెప్పారు. సో, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎలా అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి? దానికి ప్రైమరీ టు సివియర్ సింప్టమ్స్ ఏముంటాయి? సో, అది ఫస్ట్ మనకి ఫుడ్‌లో ఏ ఈవెంట్ వచ్చినా కూడా ఆడపిల్లలు మనకి పీరియడ్స్ రాకుండా బిఫోర్‌గానే పిల్స్ తీసుకుంటారు. దీనివల్ల కూడా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇంకా ఎక్కువ మన ఇండియాలో మేము ఎక్కువ చూసేదేంటంటే సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటామండి. అంటే పీరియడ్స్‌ని